ఇది బేకారం నేనేం చేయాలి? మా భాష గట్టి ఉంటుంది. అట్నే లఫంగా అంటాం. हर रोज इस्तेमाल का ये क्या है जी? छोटा को अच्छा काम बोलो तो लफंगा काम कर रहे। ये लफ्ज जो हमारे घरों में हर दिन इस्तेमाल होता, कोई नई बात नहीं। अरे ऐसा लफंगा काम नहीं करना चाहिए ना मियाँ। रोज अंटाम ఎందుకు అంటాము? क्या है महमूद भाई लफंगा बोले तो गलत काम తప్పు పని చేస్తోని లఫంగా అంటాం. కొడుకును ఇబ్బంది పడితే వాళ్ళు అంటారండి. ప్రతిరోజు అంటాం. లుచ్చా అంటాం. లుచ్చా बोले क्या है? ఉల్టా పుల్టా తప్పుడు పని చేసిన వాళ్ళు లుచ్చా అంటాం. ఇది మా భాష. మేమేం చేయాలా? ఇది నీ చెడ్డ భాష అంటే ఇంకో మాట చెప్తారు. ఆంధ్రాలో కూడా రోజు మాట్లాడతారు సహజంగా. వాళ్ళ తప్పు కాదు పాపం, అది వాళ్ళ భాష. ఇది మాదైతే తప్పు కాదని మేమంటాము. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరులు వాళ్ళు మాట్లాడతారు పాపం. వాళ్ళు కూడా భాష మాట్లాడతారు రోజు సహజంగా. రోజు ఎవ్రీడే బుల్లె అబ్బాయి అంటారు. సినిమా పాటనే ఉంది కదా, బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో బాగా భలే బడాయి ఉన్నది కదా. మరి ఇప్పుడు మన ये क्या है जी? విజయనగర్ కాలనీ के बाद जो है क्या మసాజిద్ అయితే మల్లేపల్లి చౌరస్తాకు పోదాం మనందరం కలిసి. ఒక ఆటో రిక్షా పోయి ఓ బుల్లిబాయి రావు అందాం. పొట్టుపడి చంపుతాడు. ఊకుంటాడా? కొట్టి వదిలిపెడితే సంతోషం. మరి అట్నుంచి మనం హాస్పిటల్కి పోను, అటే పోను. బుల్లిబాయి రావును రిక్షా ఆటో ఆయన పిలిస్తే బుల్లిబాయి మనం పాండా మీద పిలిస్తే పాప ముందు దౌడ మీద కూడా క్యా బోలారే? అరే జుబాన్. మరి బుల్లెమ్మ, బుల్లి అబ్బాయి, బుల్లిబాబు ప్రతిరోజు ఆంధ్రలో వాడలేదు. బొల్లి ముంత శివరామకృష్ణ రైటర్ పేరున్నది. బొల్లి అంటే మా దగ్గర రోగం, దౌడ మీద చంపుతారు. బొల్లి బొల్లి అంటే పోయినా నేను. ఇత సహజాతంగానే చాలా ఉంటాయి. తర్వాత మేము ప్రాణం లేని వస్తువుని తీసుకొని పోయేదాన్ని తీసుకపోవడం అంటాం. ప్రాణం ఉన్నదానేమో తోలుకపోవడం. ఇప్పుడు ఊరుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చచ్చిపోయింది. తెలంగాణ ఊరైతే ఒక ఆయన ఒక వ్యక్తి చనిపోయింది. శవం పోతుంటే శవయాత్ర జరుగుతుంటుంది. ఒక ఆయన అప్పుడే వస్తారు పాపం ఊర్లో. ఏమైందిరా? అరే పలానా ఆయన చచ్చిపోయింది, పీన తీసుకుపోతున్నాం అంటారు మా దగ్గర. ఇంకో ఆయన ఉంటాడు, పొద్దున్న లేస్తాడు. అరే బర్రె దొడ్లేదో లేచినావు అంటాడు. బర్రె అంటే గేదె. ఇంకో ఆయన బతుకమ్మ పండుగ వస్తుంది. అరే పెద్దక్కని తోలుకొచ్చినావా? మనుషులను, ప్రాణం ఉన్న వాళ్ళను తోలుకచ్చుడు అంటాం మేము. పీనుగులను, సూట్ కేసులను, వస్తువులను తీసుకుపోవడం అంటాం. అదే ఆంధ్రలో ఎరా చెల్లెలు తీసుకొచ్చావా? రోజు వాడతారు. రివర్స్ లో ఉంటుంది టోటల్ గా. అది అక్కడ వాడతారు, ఇది ఇక్కడ వాడతారు. మీ భాష బాగాలేదని మరి మేము తోలుకపోవడం అంటాం, తీసుకపోవడం అంటాం. మీరు పీనుగుని తోలుకపోవడం అంటారు, మేము పీనుగుని తీసుకపోవడం అంటాం. మీకు మాకు కలవదు. ఇట్లా చాలా ఉంటాయి. ఇంటి పేర్లు ఉంటాయండి, దరిద్రంగా ఉంటాయి, చెప్తే బాగుండదు. ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇప్పుడు కొల్లి నాగేశ్వరరావు పేరు ఉంటుందా? అది తెలంగాణ అంటే ఉన్నదా లేదా పేరు? నేను లేని చెప్తలేను కదా. మరి అట్లా చెప్పాను 60 లిస్టు. మరి ఇట్లా చాలా ఉంటాయి.